హాయ్ అండి అందరికీ. నేనైతే చికెన్ సూప్ చేశానన్నమాట ఇంట్లోనే. అయితే నేను ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ ద్వారా విన్నానన్నమాట అండి. చికెన్ సూపు, మటన్ సూపు ఈ సీజన్లో తీసుకుంటే కోల్డ్ అండ్ కఫ్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుందని. నార్మల్గా రాగి సూప్ చేస్తాను, మా పాప కూడా చాలా ఇష్టంగా తాగుతుంది అది. ఈ సీజన్లో రాగి సూప్ ఒకటి, మన పాతకాలం నుంచి వచ్చే సూప్ ఒకటి అప్పుడప్పుడు చేస్తానులేండి. అది కూడా నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను. అయితే మనం హోమ్ ఫుడ్ ఎందుకు చేస్తామండి పిల్లలకి? ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండకుండా హెల్తీగా ఉండడం కోసమే కదా మనం హోమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. కానీ మనం అందులో కూడానే కూసింత సాసు, కూసింతేమో టేస్టింగ్ సాల్ట్లు, ఎసెన్స్లు ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా హోమ్ ఫుడ్కి బయట ఫుడ్కి తేడా ఏముంటుందో చెప్పండి. అంటే నేను కూడా ఫస్ట్ నుంచి ఇలాగే చేసేసాను అని నేను చెప్పను. బిఫోర్ మ్యారేజ్ మనకి పెద్ద వంట ఏం రాదనమాట. నూడిల్స్, గులాబ్ జాములు, క్యారెట్ హల్వాలు ఇలా మనకు నచ్చిన ఐటమ్స్ ఒక అరడజన్ ఉండేవి. అవి మాత్రం బాగా చేసుకునేవాళ్ళం. అప్పుడు వాడేదాన్నండి. బట్ యాజ్ ఏ మదర్గా పిల్లలకి ఫుడ్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో నేను అప్పటి నుంచి సాస్లు అనేవి ఇంట్లో ఉంచడం మానేశాను అన్నమాట. ఎందుకంటే మనం పిల్లల యొక్క టేస్ట్ బడ్స్కి ఫస్ట్ నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో అవి మాత్రమే వాళ్ళకి బాగా అలవాటు అవుతాయి. ఇఫ్ సపోజ్ మనం టేస్టింగ్ సాల్ట్లు లేదంటే సాస్లు ఎసెన్స్లు వేసి అలవాటు చేసామనుకోండి, తర్వాత ఈ టికెట్లు ఏంటంటే మనం చెప్పినట్టు వినవు, మనం పెట్టింది తినవు. అవి వేస్తేనే తింటాయి, అవి పెడితేనే తింటాయి అనమాట. సో అవి ఏమీ లేకుండా అలవాటు చేశాను కాబట్టి నేను ఇంట్లో చేసిన ఏ ఫుడ్ అయినా సరే మా పిల్లలు ఇద్దరు చక్కగా తింటారు. అంటే ఇద్దరు టేస్ట్ బడ్స్ ఒకలా ఉండవు కదండి. తను స్పైసెస్ బాగా తింటుంది, బాబు స్పైస్ తక్కువగా తింటాడనమాట. అంటే తను సూప్ అది తాగడు, వేరే వేరేగా తింటాడు. మొత్తానికి ఏదేమైనా హోమ్ ఫుడ్స్ వితౌట్ ప్రిజర్వేటివ్స్, వితౌట్ సాస్లే పిల్లలకి పెడతానమాట. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పిల్లలకి పెట్టే ఫుడ్స్ కోసం చాలా మంచి వీడియోస్